నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. ఒక గ్రామంలో జరుగుతున్న సేవ దేశం మొత్తం చూసే స్థాయికి చేరింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో ఉన్నటువంటి శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ను సందర్శించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఇలాంటి సేవా సంస్థలు దేశానికి ఆదర్శం అంటూ ఆయన ట్రస్ట్ చేస్తున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. కృత్రిమ అవయవాలు తయారీని దగ్గరుండి చూసి ఆశ్చర్యపోయినటువంటి దత్తాత్రేయ వికలాంగులకు కొత్త జీవితం ఇస్తున్నారు, ఇది నిజమైన సేవ అంటూ ప్రశంసలు జల్లు కురిపించారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినటువంటి 2047 వికసిత్ భారత్ను లక్ష్యంగా నెరవేర్చాలంటే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని, యువతే ముఖ్యంగా దేశభక్తితో ముందుకు రావాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇదే వేదికపై ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి 110 మంది విద్యార్థులకు ఘనంగా ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు చేసినటువంటి సేవలను ప్రత్యక్షంగా ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఒక చిన్న గ్రామం నుంచి వేల మందికి ఆశగా మారినటువంటి ఈ ట్రస్ట్ కథ ఇప్పుడు అందరినీ కదిలించేస్తుంది. ఇలాంటి సేవలకు మీ సపోర్ట్ ఉంటే, ఇలాంటి సేవా కార్యక్రమాలకు మీ సపోర్ట్ ఉంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రేరణాత్మకమైన కథల కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఇదే అంశంపై శ్రీ మాజీ గవర్నర్ నుండి బండారు దత్తాత్రేయ గారు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. ఉత్తరాంధ్రలో కొత్తవలస ప్రాంతంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగదీష్ బాబు గారు మరియు డైరెక్టర్ ప్రవీణ్ గారు, వారి సిబ్బంది ఇక్కడ చాలా మంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే కృత్రిమంగా అవసరం ఉన్నటువంటి కాళ్ళు, చేతులు, నడుములు పడిపోయినటువంటి వాళ్ళ యొక్క అవయవాలు తయారు చేసి బయట లక్షల రూపాయల్లో దొరికేటువంటి వాటిని ఇక్కడ 12,000, 10,000 రూపాయలలోనే అందుబాటులో తీసుకొచ్చి ఇరుగు పొరుగు పక్కన ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కొత్త వలసలో వాళ్ళకు సేవలు అందిస్తున్నారు. ఎందుకంటే వైద్యం అనేది ఈరోజు చాలా ఖరీదైంది, చాలా వ్యాపారాత్మకమైంది. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఆస్తులు అమ్ముకొని వాళ్ళ జీవితాలన్నీ కూడా సర్వస్వం పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకనే వైద్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి జగదీష్ బాబు గారు మానవ సేవే మాధవ సేవ అనేటువంటి భావంతో ఆయన చేస్తున్నటువంటి సేవ చాలా గొప్పది. ఎందుకంటే పేదవాళ్ళు, సామాన్యమైన ప్రజలు వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపి వాళ్ళు కొత్త జీవితాన్ని ఇస్తున్నటువంటి ఒక జగదీష్ బాబు గారికి, గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కి నేను మనసారా హృదయపూర్వకమైనటువంటి ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా సంస్థల వల్లే ప్రభుత్వం చేసేటువంటి ఒక సేవా కార్యక్రమాలు వేరు, కానీ ఇలాంటి సేవా సంస్థ, స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్ని ఎక్కువ ముందుకు వస్తే ప్రజలకు అంత నాణ్యమైనటువంటి ఒక వైద్యము, విద్య లభించే అవకాశం ఉంటుంది. అందుకనే వైద్య విద్యా రంగాల్లో అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత్ భారత్ అని 2047లో ప్రపంచంలో గుర్తింపు తీసుకురావాలనే ప్రయత్నంలో ఇలాంటి వాళ్ళు, సామాజికమైనటువంటి కార్యకర్తలు, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్ని భాగస్వామ్యం అయితే అంత తొందరలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం చేరే అవకాశం ఉంటుంది.
కేవలం రాజకీయాల ద్వారా అధికారం ద్వారానే కాదు, ప్రజల్లో కూడినటువంటి భాగస్వామ్యం చాలా అవసరం. ఇలాంటి సామాజికమైనటువంటి కార్యకర్తలుగా పనిచేస్తున్న వాళ్ళు, స్వచ్ఛంద సేవా సంస్థలు వాళ్ళు ఇంకా ఎక్కువగా పాల్గొంటే ఉపాధి రంగాల్లో కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అందుకనే విద్యా వైద్య రంగాల్లో వారు చేస్తున్న సేవలకు నేను వారికి అభినందన తెలియజేస్తూ, అలాగే ఈరోజు నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక పేద అమ్మాయి ఐఐటిలో సీట్ సంపాదించినటువంటి ఆ అమ్మాయి కూడా కాలు యామిన్ అనే అమ్మాయికి ఈరోజు ఆమెకు కాలు ఏర్పాటు చేయడం, ఆమెలో కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపి ఇంకా నువ్వు సమాజానికి సేవ చేయగలుగుతావు అనేటువంటి భావన నిర్మాణం చేయడం చాలా గొప్ప విషయం. అలాగే ఈరోజు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచి ప్రతిభ ఉన్న విద్యార్థులు వాళ్ళని కూడా సత్కరించడం అంటే నిజంగా అలాంటి వాళ్ళందరికీ కూడా సహకరించి వాళ్ళని గుర్తించి వాళ్ళకు అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి జగదీష్ బాబు గారికి నేను మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.